Okay. Praise the Lord, everyone. Good morning. A very good morning once again. Okay. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. లెట్ us start with a word of prayer. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అవును ప్రభా, ఇక్కడ 2-3 నీ నామంలో ఏకమై ఉన్నారో తండ్రి, అక్కడ మీరు నివసించి ఉన్నందుకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ నవంబర్ 22వ తేదీ ప్రభా, ఉదయము, ఆదివారం ఉదయము ప్రభా, మేమందరం తండ్రి మీ సన్నిధిని వెతకడంలో మేమెంతో ఆనందం పొందుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, మీ సన్నిధిలో ఆనందం ఉంది తండ్రి, మీ సన్నిధిలో సమాధానం ఉంది తండ్రి, మీ సన్నిధిలో దీర్ఘాయువు ఉంది తండ్రి, నీ సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం ఉంది తండ్రి, మనసు నెమ్మది ఉంది తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కళ్ళని ప్రభా, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా, వాళ్ళలో దీర్ఘ సమాధానము మీరు దయచేయండి తండ్రి. ఒక గొప్ప సమాధానము వాళ్ళ జీవితంలో తీసుకురండి తండ్రి. మరి అనేక కార్యాలు ప్రభా మీరు ఆ బిడ్డల జీవితంలో జరిగించండి తండ్రి. ఒక గొప్ప సాక్ష్యంగా తండ్రి ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని మరి మీరు మారుస్తున్నందుకు మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మారించినందుకు మేము వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి తండ్రి. ఒక నూతన యవ్వన శరీరాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి తండ్రి. అయ్యా, మేము చనిపోతే తండ్రి మిమ్మల్ని స్తుతించే వాళ్ళు ఎవరు అని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అదేవిధంగా తండ్రి మేము బతుకుండగా తండ్రి మా నోళ్ళు ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించాలయ్యా, ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించాలయ్యా. దాని కారణము మా జీవితంలో అనేకమైన సాక్ష్యములు ఉండాలి యేసయ్య, అనేకమైన కార్యాలు జరగాలి యేసయ్య. ఈ పాపం నుండి మా అందరినీ విడిపించండి. పాప విమోచన శక్తి నుంచి మా అందరినీ విడిపించండి తండ్రి. పాప తలంపుల నుంచి మా అందరినీ విడిపించండి. నీతిగా పరిశుద్ధంగా మేమందరము జీవించాలా ప్రభా. అలాంటి ఒక గొప్ప కార్యము మీరు నేడు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఒక గొప్ప కార్యము మీరు చేస్తున్నందుకు వందనాలు యేసయ్య. గొప్పగా మార్గము తెరుస్తున్నందుకు వందనాలు యేసయ్య. మీరే మా జీవితానికి ఒక మార్గదర్శిగా ఉండి ప్రభా. ఈరోజు ఆదివారం ప్రభా, ఒక విజయవంతమైన ఆదివారం. ఈరోజు నుంచి విజయవంతంగా మేమందరం మారుతామని విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ ప్రభా మీ సన్నిధికి చేరినాయని విశ్వసిస్తున్నాం. మేము ఆరోగ్యం పొందుకున్నాం, సమాధానం పొందుకున్నాం, సంతోషం పొందుకున్నాం. కోర్టు కేసు, పోలీస్ కేసు సాల్వ్ అయిపోయింది, పిల్లలు ధరిస్తారు, వివాహం జరుగుతుంది. అవును ప్రభా, ఏది కూడా మీకు అసాధ్యం అనేది ఏమీ లేదు. కాబట్టి ప్రభా, ఈరోజు ఉదయం ప్రభా మేము ప్రతిదీ సాధ్యము అనే ధైర్యముతో ప్రభా మేము ముందుకు వెళ్ళిపోతా విశ్వసిస్తూ ఉంటామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. సో టుడేస్ టాపిక్ ఇస్ ఫెయిత్, విశ్వాసం. ఈరోజు అంశం వచ్చేసి విశ్వాసం. హెబ్రూలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. హెబ్రూలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. Now faith is a substance of things that hope for, and the evidence of the things that are not seen. Faith is a substance that you hope for. మనం ఏదన్నా ఒక విషయం మీద ఒక నిరీక్షణ కలిగి ఉంటాం, ఒక హోప్ కలిగి ఉంటాం. ఆ హోప్ని మేనిఫెస్ట్ చేయాలంటే మనకు కావాల్సింది ఫెయిత్, విశ్వాసం. బ్రదర్, ఐ హోప్ ఐ హ్యావ్ అ న్యూ హౌస్. బ్రదర్, ఐ హోప్ ఐ హ్యావ్ అ కార్ అని అనేకులు చెప్తూ ఉంటారు. కారు ఉంటే బాగుండు, నిరీక్షిస్తున్నాం. అవునా? ఒక ఇల్లు ఉంటే బాగుండని నిరీక్షిస్తున్నాం, ఒక కారు ఉంటే బాగుండని నిరీక్షిస్తున్నాం. ఇలాంటి నిరీక్షణ కలిగిన మరి అనేకమైన విషయాలకి మన జీవితంలో నిరీక్షణ. ఈవెన్ టుడే మైట్ బి యూ ఆల్ ఆర్ హోపింగ్ ఫర్ సంథింగ్. ఈరోజు కూడా మరి దేనన్నా ఒక విషయమైన, ఒక ఉద్యోగము, ఒక బ్లెస్సింగ్, ఒక ప్రాస్పెరిటీ, ఇలాంటి ఒక కార్యాలు జరగాలని నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది? అలా నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళకి ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇట్ ఈస్ ద ఎవిడెన్స్, ఫెయిత్ ఈస్ ద ఎవిడెన్స్ ఫర్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ సీన్ అంట. హల్లెలూయా.
లేని వాటిని, ఇవన్నీ మనం చూడలే, కొత్తిల్లు ఇంకా చూడలే, మీరు కోరుకునేది, మీరు నిరీక్షణ కలిగింది ఇంకా చూడలే. కానీ ఈ విశ్వాసం అనేది, అవునా, నువ్వు చూసేలాగా అదొక సబ్స్టెన్స్ క్రియేట్ చేస్తుందంట. నువ్వు బతుకుతున్నావు అన్న దానికి, అవునా, నువ్వు ఒక సిటిజన్ అన్న దానికి ఆధార్ కార్డ్ ఎలానో, నీవు ఆశీర్వాదం చూడడానికి విశ్వాసం అలా. విశ్వాసం అనేది నీ ఆధార్ కార్డ్. ఇట్ ఈస్ మ్యాండేటరీ. విశ్వాసం అనేది చాలా బలమైనది. మన తండ్రి అయిన దేవుడు కూడా తన విశ్వాసమును బట్టి హీ క్రియేటెడ్ యూనివర్స్ త్రూ హిస్ ఫెయిత్ అంట. దేవుడు తన విశ్వాసమును బట్టి భూమిని, ఆకాశంని, నక్షత్రాలని, సమస్తాన్ని మరి గర్దించినట. హీ కమాండెడ్, లెట్ దెర్ బి లైట్ అండ్ దెర్ వాజ్ లైట్, లెట్ దెర్ బి సన్ అండ్ దెర్ వాజ్ సన్. విశ్వాసంతోనే, అంటే దేవునికి ఏం విశ్వాసము? దేవుడు ఏది చెప్తే అది జరుగుతుందన్న విశ్వాసం. ఆ విశ్వాసమును బట్టి మరి లేని వాటిని ఉన్నవాటుగా దేవుడు తీర్చిదిద్దిండు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా నువ్వు లేని వాటిని ఉన్నవాటిగా మార్చే సామర్థ్యం గల మనిషివి నువ్వు. హల్లెలూయా. ఎలా మారుస్తావు బ్రదర్ అంటే విశ్వాసమును బట్టి. మీకు ఒక చక్కటి ఉదాహరణను ఇస్తాను. దానికంటే ముందు మనమందరము విశ్వాస వీరులుగా ఉండాలనేది మర్చిపోకండి. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఏం సెలవిస్తుందో. హెబ్రీయులు 11:3 చూడండి. త్రూ ఫెయిత్ వీ అండర్స్టాండ్ దట్ the worlds were framed by the word of God, so that things which are seen were not made of things which do appear. Things which are seen are not made with the things that appear. నువ్వు కనిపించే వాటి నుండి కనపడే వాటిని తీసుకురాలేవు. సో యూ నీడ్ టు బి అ ఫెయిత్ వారియర్. నీ లోపల ఉన్న విశ్వాసము లేని వాటిని ఉన్న వాటిగా సిద్ధపరుస్తుంది, తీర్చి దిద్ది మన కంటి ముందు పెడుతుందంట. హల్లెలూయా. ఈవెన్ టుడే God is ready to create the things which are not in our life, and He is ready to keep it in front of us. Hallelujah. What is not there in your life today? We don't have money, but God can create and keep it in front of us. What we need to have faith. దేవుడు నాకు ఒక చక్కటి ఉదాహరణ చెప్పిండు. ఆ ఉదాహరణ చెప్పినప్పుడు నా కళ్ళే తెరవబడ్డది. ఒక ఇద్దరు సేవకులు మరి సేవ కొరకు వేరే దేశానికి, వేరే రాష్ట్రానికి వెళ్ళారు, వేరే ఊరికి వెళ్ళారు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ మరి పేపర్లు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు, ట్రాక్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. సేవ చేసారు. మనుషులందరినీ కలిసి, ఆత్మలను కలిసి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి అవునా ఈ ట్రాక్స్ అన్నీ ఇచ్చి వాళ్ళని యేసుని నమ్ముకోండి అని చెప్పి సాయంత్రం అయిపోయింది. వీళ్ళు పాపం ఉదయం నుంచి టీ కూడా తాగలే. పాకెట్లో చేయబెట్టి చూస్తే డబ్బులు కూడా లేవు వీళ్ళ దగ్గర. అయితే ఇద్దరు సేవకులు ఏం చేద్దామని అర్థం కాకుండా సరే అని ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇద్దరు సేవకులు కూడా ప్రేయర్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లార్డ్ విజిట్ మీ, ఇది అది అని చెప్పి వాళ్ళు ప్రేయర్ చేయడం మొదలుపెట్టారు. యేసయ్య మాకు ఆకలేస్తుంది, మేము ఎవరిని ఆధార కోరుతాం, ఎవరిని అడుగుతాం, మేము కేవలం మిమ్మల్ని మాత్రమే అడగగలం అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు ద్వారం తెరవడము వాళ్ళు చూశారు. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు అక్కడ డబ్బులు ఇవ్వలే, ఏం చేయలే. దేవుడు వాగ్దానం ఇచ్చిండంట వాళ్ళకి. ఏమని వాగ్దానం ఇచ్చిండంటే, మిమ్మల్ని ఎవరైతే కష్టపడతాడో వాడు ఖచ్చితంగా తన ఫలమును పొందుకుంటాడు అని దేవుడు చెప్పిండంట. హూ ఎవర్ లేబరత్ విల్ హ్యావ్ దే ఫ్రూట్ అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే అతని హృదయంలో ఆనందం పడి, ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు, దేవుని కోసం వాళ్ళు కష్టపడ్డారు, పని చేశారు, కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా భోజనం దొరుకుతుందని చెప్పి ఒక వ్యక్తికి ఉండే. ఇంకో వ్యక్తికి లైట్గా ఉండే కానీ లైట్గా ఉండే. ఎంత లైట్గా చూపిస్తా. అయితే వీళ్ళిద్దరు కలిసి హోటల్కి వెళ్ళిపోదామని నిర్ణయం చేశారు. హోటల్కి వెళ్ళిపోదాం, దేవుడు చూసుకుంటాడు హోటల్కి వెళ్ళిపోదామని అనేసరికి సరే అని చెప్పి ఇక వీళ్ళిద్దరూ హోటల్ లోపలికి వెళ్ళిపోయారు. పరవానా భవన్ హోటల్ లోపల వెళ్ళిపోయి ఈ ఒక వ్యక్తి మొదటి సేవకుడు వచ్చేసి బాగా పలహారాలన్నీ ఆర్డర్ చేసి కొద్దిగా స్వీట్ పట్టుకరా, పెరుగు పట్టుకరా, ఇది పట్టుకరా, అది పట్టుకరా అని బాగా తిన్నాడు. కానీ పక్కనున్న వ్యక్తికి తినాలని ఆశ, కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా, ఎక్కడ బాసన్లు తోమంటారు,
ఎక్కడ ఊడవమంటారు తుడవమంటారు అన్న భయంతో ఒక టీ ఆర్డర్ చేసుకున్నాడు. ఒక టీ ఆర్డర్ చేసుకొని తాగేసిండు. తాగిన తర్వాత ఆయన చక్కగా ఫుల్గా, ఒక వ్యక్తి ఏమో ఫుల్గా భోజనం చేశాడు, ఇంకో వ్యక్తి ఏమో టీ తాగిండండి. తాగిన తర్వాత ఇప్పుడు ఇద్దరిది అయిపోయింది, భోజనం అయిపోయింది, చేతులు కడుక్కున్నారు. ఇప్పుడు బిల్లింగ్ కౌంటర్ దగ్గర పోవాలా, వానికి ఏం చెప్పాలా, ఎలా కన్విన్స్ చేయాలా, ఒకరికి అర్థమవుతలే. ఒకరు ఇప్పుడు కూడా నువ్వు ఒక కార్యం చేస్తావు దేవా, ఇప్పుడు కూడా నువ్వు ఒక కార్యం చేస్తావు దేవా అని కౌంటర్ దగ్గర ఇద్దరు వెళ్ళి నిల్చున్నప్పుడు వీళ్ళకంటే ముందుగా ఒక వ్యక్తి నించొని వీళ్ళని గుర్తుపట్టి, బ్రదర్ మీరిద్దరూ సేవకుల్లా కనిపిస్తున్నారు, అవునా, సేవ చేస్తున్నట్టున్నారు, మీరు ఇక్కడికి వచ్చి, నాకు సేవకులు అంటే చాలా ఇష్టము, కాబట్టి మీరు ఏమేమి తిన్నారో దాని బిల్లు నేనే పే చేస్తా అని మొండికి కూర్చున్నాడంట. విశ్వాసం ఉన్నవాడు, దేవుణ్ణి నమ్మినవాడు ఆఖరి మూమెంట్ దాకా అతని మిరకలు జరగలే, కానీ అయినప్పటికీ దేవుణ్ణి నమ్మినవాడు మరి సంపూర్ణమైన భోజనం తిన్నాడు, మంచి ఫుడ్ తిన్నాడు. కానీ విశ్వాసం ఉండనట్టుగా ఉన్న వ్యక్తి చిన్నగా తన కడుపుని నింపుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సంపూర్ణ విశ్వాసులమా, లేకపోతే విశ్వాసం ఉండనట్టుగా మనం ఉన్నామా? బయటికి నేను విశ్వసిస్తున్నా, యేసునామంలో జరుగుతుంది, కానీ లోపల ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని అనుకుంటున్నామా? దేవుడు ఈరోజు మనమందరితో మాట్లాడబోతున్నాడు. సంపూర్ణమైన విశ్వాసంతో కళ్ళు మూసుకొని ఆ విశ్వాసంతో నేను వెళ్ళిపోతూ ఉంటా. We shall not walk by sight but by faith. మనము కంటి చూపుతో నడిచే వాళ్ళం కాదు, కానీ విశ్వాసంతో నడిచే వాళ్ళం అంట. ఈ రోజుకి దేవుడికి విశ్వాసులు అంటే చాలా ఇష్టము. విశ్వాసము, నమ్మకం కలిగి ఉన్న బిడ్డలు అంటే దేవుడికి చాలా 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 ఇష్టము. ఎంతమంది మరి దేవుడిని నమ్ముతున్నారు? నమ్మువాని వలన సమస్త క్రియలు జరుగుతుందంట. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడండి, నువ్వు నమ్ము. లాజరస్ వాళ్ళ అక్కకు అంటాడు, నువ్వు నమ్ము, నేను నీకు చెప్పినా కదా, నమ్మితే నువ్వు సూచక క్రియలు చూస్తావని, విశ్వసించువాడు మరి సిగ్గుపరచపడడు అని. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. విశ్వసిస్తున్నావు కదా దేవుని బిడ్డలారా, నీ ద్వారా సూచక క్రియలు జరుగుతుంది, నీ ద్వారా అద్భుతాలు జరుగుతుంది, నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగుతుంది, నీవే ఒక ఆశ్చర్యకార్యంగా మారుతావు అని ఈరోజు దేవుడు సెలవిస్తున్నాను. గాడ్ ఈజ్ రెడీ టు డూ సచ్ థింగ్స్ టుడే. కాబట్టి అబద్ధము ఇవన్నీ పక్కకు పెట్టేసి నువ్వు నమ్ము దేవుడిని. నీ పాప క్షమాపణ కోరుకో. దేవుని పాదాలు పట్టుకొని క్షమించండి అని దేవుడిని అడగండి. హంబుల్ యువర్ సెల్ఫ్, హ్యూమిలిటీ ఉండండి. When you humble yourself and when you go low in the presence of God, all the things will manifest. You need to have faith. మనం పోరాడి కొట్లాడి ఆలోచించి టెన్షన్ పడడం వల్ల ఏం జరగదు. విశ్వాసం ఉంచుదాం, దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. yes, let us have faith so that God will do a great miracles. హెబ్రీయులకు రాసిన పత్రిక కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఎప్పుడైతే దేవుడిని విశ్వసించాలనుకుంటున్నారో మరి మీరు దేవుడిని ఎగ్జాల్ట్ చేయడం నేర్చుకోవాలి, దేవుడిని పెద్దగా చేసి మాట్లాడడం నేర్చుకోవాలి. You need to learn how to exalt God. God, you are bigger than this problem. God, you are bigger than this tension. God, you are bigger than this worry. God, you are big. దేవుడిని ఎల్లప్పుడూ దేవుడిని పెద్ద దేవుడిగా చూస్తూ ఉండాలి దేవుని బిడ్డ. You need to see our God as a very big God. He is not a small God. మన దేవుడు చిన్న దేవుడు కాదు, కాబట్టి ఆ దేవుడిని పెద్ద దేవుడిగా చూడడం మొదలుపెట్టింది. ఇంకొకటి, యు ఆర్ విట్నెసింగ్ దట్ గాడ్ ఇస్ ట్రూత్ఫుల్. నువ్వు ఇలా ఎగ్జాల్ట్ చేయడం వల్ల, దేవుడిని విశ్వసించడం వల్ల నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీవు ఒక సాక్ష్యంగా మారుతున్నావు. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు అన్న దానికి సారా ఎలా సాక్ష్యం ఇస్తుందో, అదేవిధంగా నువ్వు కూడా నీ జీవితంలో వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి సాక్ష్యం ఇస్తావంట. హల్లెలూయా. ఈవెన్ టుడే యూ విల్ బీ ఎ టెస్టిమనీ. ఈ రోజుకి మీరందరూ ఒక గొప్ప సాక్ష్యంగా ఉండబోతున్నారు. హల్లెలూయా. yes, ఖచ్చితంగా దేవుడు మన విశ్వాసమును బట్టి మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు కూడా. మనకు కావాల్సింది అలా విశ్వాసం. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విశ్వసించండి. తప్పు మార్గాలన్నీ విడిచిపెట్టండి, పాప మార్గాలన్నీ విడిచిపెట్టండి, నీతిగా పరిశుద్ధంగా మరి నడుచుకోవడం నేర్చుకోండి.
నీతిమంతమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించండి. దేవుడిని నమ్మండి. అసాధ్యమైన చోట్లలో దేవుడు సాధ్యపరుస్తాడు. దేవుణ్ణి నమ్మండి. నమ్మకము మీ పరిస్థితి మీద ఉంచకండి, నమ్మకం మీ దేవుని వైపు ఉంచండి. మన దేవుడు మన కొరకు అనేక ఆశ్చర్య కార్యాలు ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఒక వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. టుడేస్ వర్డ్ ఈస్ ఫ్రమ్ Hebrews chapter 11 verse 6. But without faith it is impossible to please him, for he that comes to him must believe that he is and that he is a rewarder of him that diligently seek him. దేవుని యందు విశ్వసించే వాళ్ళు, దేవుణ్ణి వెతికే వాళ్ళందరూ కూడా ఏమని విశ్వసించాలంట? దేవుడు నీకు ఒక బహుమతినిచ్చే దేవుడు, నీకు జవాబునిచ్చే దేవుడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుండగా దేవుడు నీకు ఒక జవాబుని తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. Even today God is bringing you an answer, bringing you a solution. All you need to do is believe in God. Believe in God. God will do great and mighty things. ఈరోజు దినాధ్యాయాలు ఉదయము ఎజికియల్ గ్రంథము 18-19 అధ్యాయాలు, ఎజికియల్ గ్రంథము 18-19 అధ్యాయాలు, మరియు సాయంకాలము యాకోబు 4వ అధ్యాయం. టుడేస్ బైబిల్ రీడింగ్ మార్నింగ్ Ezekiel 18 and 19, అండ్ ఇన్ ద ఈవినింగ్ జేమ్స్ చాప్టర్ 4. ప్రార్థించుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి వీలైతే. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ నామం ఎంత గొప్పది, ఎంత గొప్ప దేవుడవు తండ్రి, ఎంత చక్కటి దేవుడవు తండ్రి. మరి అనేక ఆశ్చర్య కార్యాలు మీరు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. మరి నమ్ము వాని వలన సూచక క్రియలు జరుగును అని మీరు చెప్తున్నారు కదా యేసయ్య. ఖచ్చితంగా సూచక క్రియలు జరుగుతుంది యేసయ్య, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంది యేసయ్య. అవును యేసయ్య, మా అందరినీ నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రం. ఈ రోజు నుంచి ప్రభువాని మేము నమ్ముతున్నాం, మేము ప్రతి విషయంపై మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మా జీవితం ఎలాగనూ ఉండదు తండ్రి, ఏదైనా ప్రాబ్లం ఉండదు తండ్రి, మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఒక నూతన క్రియ, నూతన కార్య, మరి పెద్ద పెద్ద కార్యములు ప్రభా జరుగుతుంది తండ్రి. మేము విశ్వసిస్తున్నాం. ఈరోజు ఒక గొప్ప కార్యం జరుగుతుంది, రేపు ఒక గొప్ప కార్యం జరుగుతుంది, ఇవాళ సాయంత్రం ఒక గొప్ప కార్యం జరుగుతుంది, ఈరోజు సంఘంలో ఒక గొప్ప అద్భుతం మేము చూస్తాం. ఇలా ప్రభువా మేము అడుగడుగున మేము మిమ్మల్ని అడుగుతూ ఉంటే తండ్రి, మీరు మాకు వాగ్దానాలు, సొల్యూషన్లు ఇస్తున్నందుకు వందనాలు. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద కమ్యూనియన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బీ విత్ us ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. పీస్ బీ విత్ యు ఆల్. ఈరోజు 10:30కి మరి చర్చ్కి రావాలనుకుంటున్న వాళ్ళు ఆమ్శ్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్లో మన సర్వీస్ ఉంది. ఉదయం 10:30 నుండి 1 గంటల వరకు. కాబట్టి రెగ్యులర్గా రండి. ఈరోజు కూడా ప్రత్యేకంగా రండి చర్చ్కి. ఓకే, సో మిస్ అవ్వకండి. డోంట్ మిస్ ద చర్చ్. ఓకే, చర్చ్ని మిస్ అవ్వద్దు. అందరూ కూడా రండి, దేవుని ఆశీస్సులు పొందుకోండి. దాని తర్వాత ఎవరన్నా మరి మీరు క్రిస్మస్ ప్రోగ్రామ్స్కి మరి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. క్రిస్మస్ ఈరోజే లాస్ట్ డేట్. ఓకే, నేమ్స్ ఈరోజే లాస్ట్గా తీసుకుంటా. నేను దాని తర్వాత అనౌన్స్ నేను డేట్స్ కూడా ఇవ్వను. ఎందుకంటే ఈరోజు తర్వాత నేను నెక్స్ట్ సండే నుంచి మీకు ప్రాక్టీస్ పెడతా. ఎవ్రీ సండే అదే స్థలంలో ఒక 2 hours ప్రాక్టీస్ పెడతా నేను. ఓకే, అదంతా మీకు ఉట్టి ఆ లోపల ఉన్న వాళ్ళకే చెప్తాను నేను ఏమని. సో ఎవరైనా నేమ్స్ ఇవ్వాలనుకుంటే ఈరోజే లాస్ట్ డేట్ మీరు నేమ్స్ ఇవ్వడానికే క్రిస్మస్కి ప్రోగ్రామ్స్ కొరకు. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే క్రిస్మస్ న్యూ ఇయర్కి మాత్రము హాల్ రెంట్ ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే అది ఎంత అని నేను చెప్పను, కానీ మీ వల్ల అయ్యింది. మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే చాలామంది అడుగుతున్నాయి ఎంత బ్రదర్ అని. నేను ఎప్పుడు మీకు అమౌంట్ చెప్పా. ఓకే, మీ వల్ల అయిన సహాయము మీరు దేవుడికి ఇంత చేయగలను అని మీరు అనుకుంటే మీరు అంత చేయవచ్చు. ఓకే, సో దీన్ని బట్టి దేవుడి నామం మాత్రం మహిమపరచబడుతుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మరి అందరూ వీలైన వాళ్ళందరూ సంఘానికి రండి, మిస్ అవ్వద్దు. ఈరోజు 2వ అభిషేకం ఉంది. ఈ విషయాలు మర్చిపోకండి. మనం 7 వారాల అభిషేకంలో ఉన్నాము. సో రాలేని పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి ఉన్నట్లయితే మీరు ఇంట్లోనే ఒక ఆయిల్ బాటిల్ ఖచ్చితంగా పెట్టుకోండి. లైవ్ కూడా ఖచ్చితంగా చూడండి. ఈ 7 వారాల అభిషేకంలో ఒక్క వారం కూడా మీరు మిస్ అవ్వడానికి వీల్లేదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్.
చర్చ్లో కలుసుకుందాం మళ్ళీ. ఓకే, చర్చ్కి రాలేని వాళ్ళు లైవ్లో కూడా మిమ్మల్ని కలుసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఏమైనా అందరు కూడా వచ్చేసేయండి. షార్ప్ 10:30 10:45 కల్లా చర్చ్లో ఉండండి. దేవుని నామం మహిమపరుస్తాం, ఆరాధించుకుందాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. అభిషేకంతో ఈరోజు నూతన అభిషేకంతో బయటికి వెళ్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.